కుమారుడు అద్వితీయ కుమారుడు తన రొమ్మున ఆనుకున్నటువంటి ఏకైక కుమారుడు కదా, ఆయన కనిన కుమారుడు. కీర్తన గ్రంథంలో కానీ హెబ్రీ గ్రంథకర్త కానీ నేను కనిన నా కుమారుడు. మనుషులు కనిన కుమారుడు కాదు, శరీరులు కనిన కుమారుడు కాదు, నేల మట్టితో చేయబడిన కుమారుడు కాదు. అక్కడేమో మంటికి మహిమను ధరింప చేశాడు, ఇక్కడేమో మహిమ శరీరముగా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఎవరు? తండ్రితో ఉండువాడు, ధవళ సింహాసనాసీనుడు, అదృశ్య దేవుని స్వరూపి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన తండ్రితో ఆ మాట ఇంపార్టెంట్ మాట అన్నమాట. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట ఇదన్నమాట ఆయన చేసింది. ఆయన మంటితో చేయబడ్డవాడు కదా, ఆయనే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. అంత మాత్రమే కాదు, ఎంత విధేయత! మరియు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై. అది ఈ వారం రోజుల్లో జరిగింది ఏంటంటే తను తాను తగ్గించుకున్నాడు. ఆయన మనిషి స్వరూపంలో పుట్టేది కానీ మనుషుడు కాదు. మనుషుల కొరకు మనుషుడు అయ్యాడు, రక్తం చిందించటానికి. రక్తము చిందించనిదే పాప క్షమాపణ కలుగదు, అది కారణం. కనుక ఈ వారం రోజుల అనుభవంలో, ఈ గొప్ప అనుభవాలలో ఈ రోజున మరి మట్లాది మన తెలుగు భాషలోనే చెప్పుకుందాం. ఏమండి? ఆ మచ్చలను, ఆ కొమ్మలను, ఆకులను వాటిని తీసుకొని వాటిని ఆ వీధి పొడుగున పరిచి, ఏమండి, ఆయన ఒక గాడిదను వాహనంగా చేసుకొని దానిపైన ఆ వస్త్రాలు వేసి దాని మీద కూర్చొని, మరి కొందరేమో ఆ యొక్క ఆ ఖర్జూరపు మట్టలు లేక రకరకాల మట్టలను చేతపుచ్చుకొని హోసన్నా జయము అంటే రాజుకి జయము అని ఆయన మహిమపరుస్తున్నారు. మనది ప్రతిదీ కూడా మనం ఎందుకు, మన క్రొత్త నిబంధనే కదా, మనకు పాత నిబంధన అవసరమా? ధర్మశాస్త్రం అవసరమా? వీటి వల్ల మనకేంటి ప్రయోజనం? పాత నిబంధన గురించిన ప్రస్తావన మనకు అవసరం లేదు. పాత నిబంధన గురించిన ప్రస్తావన సున్నతి, బలులు, అర్పణలు, ధూప నైవేద్యాలు, వీటితో మనకు ఏమాత్రం నిమిత్తం సంబంధం లేదు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తల ప్రవచనాలు వినండి, అర్థం చేసుకోండి. ఉపదేశకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు. పాత నిబంధనలో ఉన్నటువంటి యెషయా, ఇర్మియా, జకరియా, ఏమండి, మీకా, తదితర యొక్క యోవేలు, ఈ ప్రవక్తల ప్రవచన లేఖనాలు, కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు, ఇవన్నీ కూడా క్రొత్త నిబంధన భక్తులకు, అనగా యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి మనందరికీ అవసరం. ఎందుకంటే అస్సలు చాలా జ్ఞానం వెళ్ళేటువంటి వారు పౌలయ్యారు. యేసు ప్రభువుల వారితో శరీరధారిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు ఒకటిగా లేకపోయినను, సంఘాన్ని ఒకప్పుడు భయంకరంగా హింసించినటువంటి వాడైనను సౌలు దేవుని స్వరూపిణి, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావని దేవుడు మాట్లాడగా సౌలు పౌలుగా మార్చబడి కదా, అనేకుల ఎదుట ఆకాశముడు కలిగిన దర్శనానికి నేను అవిధేయుడును
కాదని విధేయుడై తాను ఉన్నతమైన ప్రత్యక్షతను పొందుకున్నాడు. నా అధ్యాయం లేఖనానుసారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము అక్కడ ఆయన మరి మరణించడం, తిరిగి లేకపోవడం, అది టక్మట్ క్యాచ్ చేయాలి. అది కాదు నాన్న, ఆయన 15వ అధ్యాయం మొదట్లోనే లేఖనంలో రాయబడ్డట్టుగా యేసు ప్రభు వారు అది ఇప్పుడు చెప్పండి నాన్న. మొదటి కొరింథీనా, మొదటి కొరింథీ 15 చదవండి గట్టిగా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును చూడండి. ప్రతి సేవకునికి మీరు వినాలి. సేవ చేస్తున్న వాళ్ళు కానీ, ఇంకా సేవ చేయడానికి ఇష్టం కలిగినటువంటి వారు కానీ, అసలు మన ఉపదేశం ఏంటంటే పౌలు గారు అన్నట్లుగా ఏమన్నా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము అది ఎందుకు మృతి పొందాడు? లేఖనముల ప్రకారము, ప్రవక్తల ప్రవచనాల ప్రకారము. ఇది తండ్రి ప్రణాళిక. సర్వ మానవాళి పాప విమోచన కొరకు జరగవలసిన బలియాగము. నెక్స్ట్ సమాధి. ఎందుకు ఈ సమాధి అనే మాట? చనిపోయి తిరిగి లేచిందని చెప్పారుగా. సమాధి చేయబడ్డ మహోన్నతులు, యుగ పురుషులు అనబడేవారు, మహనీయులు, సాధువులు, సన్యాసులు, బోధకులు, ప్రవక్తలు, రాజులు, పండితులు, జ్ఞానులు, అనేక మంది రకరకాల కళలు కలిగినటువంటి వారు, పేరుగాంచబడినటువంటి వారు చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. వారి వలె ఈయన కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. అది వారి సమాధికి వీరి సమాధికి డిఫరెన్స్, తేడా ఏమిటో తెలియజేయడానికి ఆత్మజ్ఞాని అయినటువంటి పౌలు గారు సంఘాన్ని స్పష్టంగా చెబుతున్నాడు. మరి పెంచాడు సంఘాన్ని, వాక్యముతో పెంచాడు. స్వస్థతలతో, అద్భుతాలతో కాదు, వాక్యముతో పెంచాడు. వాక్యంతో మనం పెరిగితేనే పర్వత రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటాం. వీటిని బేస్ చేసుకుంటే అక్కడే మేకు కొట్టబడి అణగొట్టబడతాం. ఇంకా స్టెప్ పైకి వెళ్ళం. వాక్యం అయితే అది ఎలాంటిదంటే భూలోకం నుండి పరలోకానికి నిచ్చెన లాంటిది. వాక్యంలో జీవించేవాడే నిత్య జీవానికి వారసుడు అవుతాడు. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి, అది వాక్యం వింటే వస్తుంది, మనకు గైకుంటే వస్తుంది నిత్య జీవం. ఇప్పుడు లేఖనం ఎదిగినటువంటి వారు వాక్యాన్ని ఎదిగి ఉంటారు. వాక్యాన్ని ఎదిగిన వారు లేఖనం అర్థమవుతుంది, ప్రవక్తల ప్రవచనం అర్థమవుతుంది, యేసు ప్రభువు వారు ఏమై ఉన్నాడో కూడా అర్థమవుతుంది. సమాధి చేయబడి అందరూ సమాధి చేయబడ్డారు, కానీ ఈయన సమాధి వేరు. ఈయన సమాధి తెరవబడింది. ఇది ఖాళీ సమాధి. స్తోత్రం, హల్లెలూయా. నెక్స్ట్ లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడను. ఆయన చూడండి, పేతురు గారికి తరువాత సార్ అసలు ఇది వాస్తవంగా రేపు ఆదివారం చెప్పాలి, మీకు అర్థం అవడానికి ఇది ముందు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు చెప్పడం ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ మట్లాదివారం అనబడేటటువంటిది కొత్త నిబంధన సంఘములో మనం ఏదో ఆవేశంతో చూస్తుంది కాదు. ఇది ప్రవక్తల ప్రవచనం, లేఖనములో ఉన్నది. ఇలా జరగబోతుందని చూడండి. నానా జకరియా గ్రంథానికి వెళ్తారా? అక్కడ స్పష్టంగా అది 9వ అధ్యాయము 9వ వచనం ఏంటది? జకరియా గ్రంథం తీయండి, 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఎలా ఉండాలి? ఉల్లాసముగా ఉండుడి. ఎవరెవరితో చెబుతున్నాడు? ఒకటి, మొదటి సియోను నివాసం, 2 యెరూషలేము వారు. ఎలా ఉంటున్నాడు? ఉల్లాసం. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఇక మీకు తెలియదు కాదు, మీకు తెలియదు కాదు. ఇశ్రాయేలు యొక్క అవిధేయత వలన దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి వారు శత్రువు రాజుల చేతులు ఓడిపోయి బానిసలై కేవలం వారి యొక్క ఆ శత్రు రాజుల యొక్క పాలన కింద బ్రతుకుతున్నారు.
సొంత ఒక రాజ్యం లేదు, ఒక చట్టం లేదు, ఒక రాజు లేడు, లేదు ఆనందం లేదు. ఏం లేదు, ఏమంటాడు? ఒక ఆనందించమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. అంటే ఏంటి? ప్రస్తుతం వారికి ఏమి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. రెండు రకాలుగా లేదు. భౌతికంగా లేదు ఆనందం, ఆత్మీయంగా లేదు. చక్కగా ధర్మశాస్త్రం, యెహోవా దేవుని యొక్క ఆలయం ఉండే స్థలాలు, ఆ మందిరం పతనమైపోయి దేవాలయాన్ని దోచుకుని వెండి బంగారాలను, ఆలయాలలో ఉండేటువంటి వస్తువులను సమస్తాన్ని దోచేసుకొని వారికి ఒక ఆధారం లేకుండా, ఒక ఆలయం లేకుండా ఆత్మీయంగా ఆనందించకుండా. మనకేంటి ఆనందం? కొత్త నిబంధనలో స్పష్టంగా చెబుతాడు పౌలు గారు. పరలోక రాజ్యం అంటే భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందు అది. ఆనందం లేదు వారికి, నీతి లేదు, సమాధానం దేవునితో లేదు, అప్పుడున్న రాజుతో లేదు. ఎవరో రాజు కదా, ఎవరో అన్యుడు రాజు అయ్యాడు. సమాధానం లేదు, ఇటు దేవునితో లేదు. కాబట్టి ఆనందం లేదు, సంతోషం అన్ని విధాలుగా కోల్పోయినటువంటి వారుగా ఉన్నప్పుడు ప్రవక్తమైన జకరియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ దినాన్ని మాట్లాడాడు. మీకు అన్ని విధాలుగా ఆనందాన్ని కలుగు చేయడానికి. ఇప్పుడు చదువురా, మీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై, చూడండి, గాడిద పిల్లను ఎక్కి, అదే ఆ రాజు క్యారెక్టర్ ఏంటంటే, ఒకటి ఆ రాజు నీతిపరుడు. అర్థం చేసుకోండి. అంటే ఏమిటి? దైవ నీతి లేదు. యేసు ప్రభు వారు కూడా స్వార్థ ఆరంభంలో శిష్య బృందానికి ఏమి త్రాగుదమా కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, ఎక్కడ వసించుదమా అని వీటిని గురించి ఆలోచించినప్పుడు స్పష్టంగా చెబుతున్నాడు. అరే బాబు, ఏం తిందాం తాగుదామని కాదురా, మొదట నా రాజ్యమును, నా నీతిని, అది నీతిని కోల్పోయారు. అలాంటి నీతినే మరలా తన ప్రజలకు అనుగ్రహించడానికి నీ రాజు ఎవరట? నీతిపరుడు. నీతి లేని ప్రాంతంలో, దేశంలో, పట్టణంలో నీతిని కలుగు చేయడానికి నీతిపరుడు వస్తున్నాడు. ఎందుకంటే ఒక్కడును చెప్పాలి, ఒక్కడును నీతిమంతుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను. నీతి లేదు, ఉన్నా కూడా పరిసయ్యుడుగా స్వనీతిని ఆధారం చేసుకుంటున్నా. ఓ, నేను జాగుడను, చోరుడను, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని కాదు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను కదా, దశమ భాగాలు ఇస్తున్నాను, ఉదయాలో జీల కథలు. స్వనీతి. యశప్రవక్త ఏమంటాడు? మానవుల నీతి ఎలాంటిదట? మురికి కుక్క లాంటిది, రక్షణ వస్త్రం లాంటిది కాదు, మహిళ వస్త్రం లాంటిది కాదు. మానవ నీతి అది మురికి కుక్క లాంటిది, మలినమైనది, పాపమైనది. దాని ద్వారా పరలోక భాగ్యము దొరకదు. కనుక నీతి లేని లోకములో నీతిని కలుగు చేయడానికి ఈ రాజు ఏమండి? రాజు అన్న మాట మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభువు వారు రాజు అన్న సంగతి అది అందరికీ ఆ రోజుల్లోనే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ప్రధాన యాజకులకు అర్థం కాలేదు. ఎవరికి? ఆ పుట్టబోయేటటువంటి మెస్సయ్య కుమారుడు, శిశువు, ఆయన రాజు అని ఎవరికి బయలుపరచబడిందంటే, మీరు చెప్పండి. అబ్బా, గట్టిగా చప్పట్లు కొడతాం. దేవుని స్తోత్రం. రాజు అని ఆయన పుచ్చినప్పుడు ఎవరికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడంటే, మరొకసారి ఎవరికి? తూర్పు దేశపు జ్ఞానులకు తెలియచేశాడు. అది ఇది మనము ఏమండి క్రైస్తవ ప్రాంతంలోనే ఉన్నాం. మనం ఎందుకు 7:30 ఆరాధన అంటే చాలా పనులు ఉన్నాయి. సండే స్పెషల్ తయారు చేయాలి, బిడ్డలకు ఏదో ఒకటి వండి పెట్టాలి,
హ్యాపీగా ఉండాలి, వాళ్ళని తృప్తిపరచాలి అనేటటువంటి డే కదా వాస్తవంగా. మనకైతే ఇది పరిశుద్ధ దినం. ఏమండి, ఇది ఆరాధన దినము. ఎన్నో పనులున్నా, పిల్లలు ఏదో ఇష్టపడుతున్నా, రాత్రి రానా మన ముందే మన ప్రభువుని కనపరుద్దాం, ఆరాధన చేద్దాం. ముందు ఆహారం తిందాం, జీవాహారం తిందాం, వచ్చేసి ఈ ఆహారాన్ని భుజిద్దాం. మనుషుడు రుచి వలన మాత్రము కాదు కానీ దేవుని నోట్ల నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఎందుకు వస్తున్నాడు ఈవేళ? దేవుడు మనకు ఆయన సన్నిధిలో విలువను, ఆ భాగ్యాన్ని, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని, నిత్య జీవాన్ని మనకు తెలియజేశాడు. దావీదయ్యలాగా యెహోవా ఉత్తముడని చూచి తెలుసుకోండి. అలాగే కోరహు కుమారులాగా భక్తిహీనులతో నివసించడం కంటే నీ మంది రావడములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని ఆయన ఆలయ సన్నిధి విలువను మనం ఎదిగాం. మన ఆత్మనేత్రాలు తెరవబడ్డాయి. వాక్యం ద్వారా ఆ రుచిని, ఆత్మ రుచిని, జ్ఞానాన్ని దేవుడు మనకు కలుగు చేసాడు కనుక మనం తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మన ప్రాణం ఆదివారం వస్తుందంటే దేవుని వాక్యం కొరకు ఆశపడుతుంది. గట్టిగా చెప్పబడినా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరములో భక్తిహీనులతో నివసించుట కంటెను అందరికి తెలియలేదు ఆయన యూదులకు రాజు అని. ఈ దినాన మనము ఆలయానికి వస్తున్నామంటే ఇది అందరికి అర్థమయ్యేది కాదు. యేసయ్య అక్కడ వస్తే అందరూ చిన్నచూపు చూశారు. మరి ముఖ్యంగా ప్రజనులే ఆయనను విసర్జించారు, తృణీకరించారు. యాజకుడు పట్టించుకోలేదు, ధర్మశాస్త్ర ఉపదేశకులు పట్టించుకోలేదు. ఇతడు వడ్లవారి కుమారుడు కాదా, నాన్న యేసు కదా, అమ్మ మరియమ్మ కదా, కాబట్టి చిన్న చూపు. కనుక ఆత్మీయత లేని వారు వాక్యాన్ని తక్కువ అంచనా వేస్తారు, దేవుని మందిరాన్ని చిన్న చూపు చూస్తారు, దేవుడు పిలుచుకున్న సేవకుని తృణీకరిస్తారు. ఒక సేవకుని ప్రేమించడం, ఘనపరచడం అనేటటువంటిది అది దైవాత్మ కలిగినటువంటి వారికి వస్తుంది. మిరియాము అహరోనే మోషే మీద సడిగినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మీరెందుకు భయం లేకుండా ఎందుకు తెగించారు నా సేవకుని గురించి మాట్లాడతారు. దైవ భయం ఉంటే ఏ సేవకుని మనం తృణీకరించాం, అవమానపరచం, మందిరాన్ని వదిలిపెట్టాం, వాక్యాన్ని విడిచిపెట్టాం.
ఆయన సన్నిధిలో మోకరించి విధానాన్ని దూరం చేసుకో. ఆ జ్ఞానం, ఆ అభిషేకం ఉన్నతమైనది. అది ఆగేది కాదు, వద్దంటే దాగేది కాదు. కాటిది ఎక్కడో తూర్పు దేశపు జ్ఞానుల విషయంలో ఉన్నతమైనటువంటిది ఏమిటంటే, యూదా దేశపు రాజు పుట్టాడు. అక్కడి నుంచి ఆరంభమే. ఇక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. శాస్త్రులు, పరిచయులకు, ధర్మసేవక ఉపదేశకులకు, రాజుకు కానీ ఎవరికి కూడా అర్థం కాలేదు ఆయన గురించి. ఎప్పుడైతే లేఖనాలను, ప్రవక్తల గ్రంథాలను ఓపెన్ చేశారో అప్పుడు అర్థమైంది. అందరూ వినాలి. మీకు వాక్య సత్యము, నిత్య జీవము, భక్తి విధానము తెలియబడాలంటే వాక్యం మీరు చదవాలి. అందుకే తిమోతికి మంచి సర్టిఫికెట్ ఇచ్చేసాడు పౌలయ్య. నీవు బాల్యం నుండే శక్తి గల పరిశుద్ధ లేఖనములను, అది దైవ గ్రంథాన్ని, అనేక గ్రంథాలను తూర్పు దేశం జ్ఞానం పరిశోధన చేసినప్పుడు, ఇప్పుడు రాజుగారు యూదా దేశానికి ఒక రాజు పుడతాడు ఏమండి అని వాళ్ళు కనుగొనగలిగారు. అదే రాజు ఇక్కడ ఎవరి ప్రవక్త పేరు? జకరియా ప్రవక్త నీ రాజు అని చెప్తున్నారు. చూడండి నాన్న ఎలా. వాళ్ళు చాలా మంది గురించి ప్రవచించారు, రకరకాలుగా ప్రవచించారు. ప్రవక్తలు రాజులను కూడా అభిషేకించారు, ప్రవక్తలను కూడా అభిషేకించారు, న్యాయాధిపతులను కూడా అభిషేకించారు. ఇక్కడ ఈ ప్రవక్త నీ రాజు, ఇశ్రాయేలుకు రాజు అని ప్రవచిస్తున్నారు. ఆ రాజు అందరి వలె అనీతి పరుడు కాదు, అక్రమస్తుడు కాదు, అపవిత్రుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఎవరంటాయన? నీతి పరుడును, రెండు ఏం గలవాడు? అది విషయాలు గమనించాలి. ఏం కలిగినటువంటి వాడు? ఈ యేసు ప్రభు వారు, ఈ రాజు ఏమా? అది రక్షణ గలవా అంటే ఒక మాట అంటాడు యోహాను సువార్తలోనే. ఇప్పుడు చాలా మంది 3 మేకులు పీక్కోలేని వాడు, తను తాను రక్షించుకోవడం లేని వాడు, అక్కడ దొంగ వాడే అన్నాడు ఆ రోజు. నీవు రక్షించుకునే మమ్మల్ని కూడా రక్షించరాదా? ఆయన చనిపోవాలి, రక్షించడా? ఆయన రక్తం కార్చాలి. ఆయన చనిపోయి తిరిగి లేకపోతే ఇది నువ్వు చస్తావు నరకంలో. అగ్ని ఆరదు, పురుగు చావు. నిన్ను నరకం నుండి తప్పించడానికే, నిన్ను రక్షించడానికే, అసలైన రెండవ మరణం ఉందే దాని నుండి తప్పించడానికే ఆయన మరణించాడు. ఆయన్ని కొట్టుకుంటానికి గెత్సేమనే వనానికి వచ్చినప్పుడు అన్నారు, ఏంది దొంగలు కొట్టుకున్నట్టు వచ్చేది కదా. ఆయన ఆజ్ఞాపిస్తే దూత సేనే వచ్చేసింది, 1 నిమిషంలో మొత్తాన్ని మటాసేసేసి. ఇది తెలుసు. రాజులకు దేవుడు తోడుగా ఉండి దూతను పంపించినప్పుడు ఎన్నో వేల మందిని ఒక్కొక్క దూత హతమార్చడం జరిగింది. అక్కడ మొత్తం కలిపితే ఒక 50 మంది వేసుకోండి కదా. గొప్ప మికాయేలు అలా టక్కుమంటూ వచ్చి ఏం పొరదాం ఇదిగో కానీ టక్ 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 అంటారు, అయిపోయాడు. అంత పవర్ ఉందని. ఎందుకంటే తగ్గించుకున్నాడు ఆయన. ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే మన ప్రాణాలను రక్షించడానికి. అక్కడ అంటాడు, నేను నా ప్రాణం పెట్టగలను, తిరిగి మళ్ళా అధికారం ఆయన రక్షకుడండి. మనల్ని రక్షించడానికే కానీ ఆయన మరణం ఏమండి ఆయన ఓడిపోతాను కాదు. ఆయన రక్షకుడు, తను తాను రక్షించుకొనగలడు, సర్వమానవాడిని రక్షించగలడు. ఆ మనుషులు అగాధములో ఉన్న ఏమండి నీటి ప్రవాహంలో మునిగిపోతున్నా, అగ్నిలో ఉన్నా కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో 4వ వాడిగా ఉండి వారిని రక్షించినట్టుగా మన యేసు ప్రభు వారు రక్షకుడే. ఆయన కంటే రక్షించగలడు. ఒకప్పుడు మన బ్రతికేందండి ఎన్నెన్ని వ్యసనాలకు, లోపాలకు, పాపాలకు, బలహీనలకు బంధించబడి
పాపం వల్ల వచ్చి జీతం మరణానికి సమీపంలో ఉన్న మనలను తన కనికరాన్ని బట్టి ఆశ్చర్యరీతిగా మనల్ని ఆయన రక్షించాడు, నరకము నుండి తప్పించాడు. ఆయన రక్షకుడు, రక్షణ గలవాడు, తను తాను రక్షించుకోగలడు, ఇతరులను రక్షించగలడు. ఇంకంతే. దావీదు అందరు రక్షించలేడు. ఒకవేళ గొలియాతును సంహరించి అంతవరకు రక్షించిన ఆయన ప్రపంచాన్ని రక్షించలేదు. ఒకవేళ రక్షించిన వాళ్ళ ప్రాణాలను రక్షించాడు కానీ ఆత్మలను రక్షించలేడు. రక్షకుడు, రక్షణ గలవాడు ఈ రాజు. నెక్స్ట్ గట్టిగా గట్టిగా ఏమై దీనికి ఎవరు లేదా పవర్ఫుల్స్ దీనుడున్నాయి. ఏమై ఇంత రక్షణ ఇచ్చే ఆయన, రక్షించుకోగలిగినటువంటి ఆయన ఏమైనా ఇక్కడ అది ఆయన స్టార్టింగ్ బోధ కూడా అది. ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకి రండి, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడు. ఆ తర్వాత ఏమంటాడు? మీ మీద నా కాడి ఎత్తుకొని అదే నా యొద్ద ఆయన దీనుడు. ఎందుకు దీనుడైపోయాడు? ఇంత పవర్ఫుల్ కలిగిన ఆయన. నీకు నాకు అందరికీ మూర్ఖత్వం, గర్వం, అహంకారం అది సైతాన్ గారు పెట్టింది. వాడు కూడా గర్వించి తోసివేయబడ్డాడు. నాశనానికి ముందు చెప్పలు మీరే గర్వం నడుస్తుంది. ఆ గర్వం లేకుండా తండ్రి దగ్గర లూసిఫర్ గర్వించి ఆ కృపను, ఆ మహిమను, భాగ్యాన్ని పోగొట్టుకుంటే తండ్రి దగ్గర దీనులమై, సాత్వికులమై, వినయ విధేయత గలవారమై, తండ్రికి దగ్గరై ఆయన మూలంగా పరలోకాన్ని, కృపను, అభిషేకాన్ని పొందుకుంటానికి, అది అందరికీ నేర్పించడానికి ఈ రాజు, నీతిపరుడైన ఈ రాజు ఆయన దీనుడయ్యాడు. ఈ లెక్క దీనుడయ్యాడు. నెక్స్ట్ అది దీనుడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించారు. దాదాపుగా ఏదో చిన్న చిన్నక ప్రయాణాలలో, మరి ముఖ్యంగా వలస కార్మికులు, వలస వెళ్ళేవారు, మన దేశంలో వీటికి సంబంధించిన కొన్ని జాతులు వారు ఉన్నారు. వాళ్ళే గుర్రాలను వీటిని కాదు, పేదరికం కదా, గాడిదల మీద ఆ బరువంతా వేసి వారు 2 నెలలు ఒక ప్రాంతంలో ఉంటే మరి 2 నెలలు ఇంకో ప్రాంతంలో ఉండి అక్కడక్కడ ఏదో కూలీనాలు పని చేసుకొని 4 రాళ్ళు వెనకేసుకొని అప్పటికప్పుడు పోషించబడుతుంటా. వారికి విలువైనటువంటి వాహనాలు కూడా ఉండవు. గుర్రాలు కాదు, ఏనుగులు కాదు, ఒంటెలు కాదు, అవి కాస్ట్ ఎక్కువ, గాడిదకు ఖరీదు తక్కువ. ఆ గాడిదలు పేదలే దాన్ని కొంటారు, దాన్ని ఉపయోగించుకుంటారు, దాని ద్వారా పోషించబడతారు. ఏమండి, వాస్తవంగా ధనవంతులు వీటిని చిన్న చూపు చూస్తారు, దాని గొప్పగా అంశం. ఒక్కోసారి అజ్ఞానులను, మూర్ఖులను, తెలివి లేని వారిని ఒరే గాడిద అంటారు. అదేనా? అది నీకు తెలియలేదా గాడిద అంటారు. అలాంటిది ఊత పదానికి బలహీనత గురించి ప్రస్తావించినప్పుడు ఉచ్చరించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. ఒరే గుర్రవాంలో, ఒరే ఏలుగా గాడిద అంటారు. ఏమిటి? దేవుడు ఆ గాడిదను కోరుకున్నాడు. ఆ గాడిదకి ఆయన వస్తాడని రాయబడి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే కొత్త నిబంధనలో అది ప్రవచనం, అది దాని నెరవేర్పు మత్తయి సువార్త 21లో ఉంది, మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఉంది, అంతేనా? అలాగే మరి లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్త 12వ అధ్యాయం. 4 సువార్తలలో అక్కడ నెరవేర్పు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది మొదటిది ఒక చిన్న సూచన. ఏదో మీకు ఇష్టం వచ్చిన సువార్త తీసి అది చదవదు.
ఈ అంశాన్ని లేక ఈ సందర్భాన్ని అట్లాంటి వారాన్ని ఉద్దేశించి ఎక్కడ బాగుందో కొద్దిగా గట్టిగా చదవండి, ఓపిక లేకపోతే మైక్ తీసుకోండి. మీరు చదవాలి. నేను ఎప్పుడో చెప్పాను, మీరు గట్టిగా వాక్యం చదివితేనే మీరు ప్రసంగికులు అవుతారు. నేను వాక్యం చదివితే మా ముందున్న వాళ్ళు చెవులు మూసుకునేవాళ్ళు, పెద్ద స్వరం అన్నమాట. అప్పుడు మైకులు కూడా అట్లా ఉండేవి కావు. పెద్దగా చదివేవాళ్ళం. చదవండి, నోరు తెరవండి, దేవుడు నింపుతాడు, స్వార్థ ప్రకటింప చేస్తారు. ఏమండి, ఆ సందేశంలో అభిషేకం వచ్చి భాషలు మాట్లాడతారు, ప్రవచనం ఎత్తుతారు, వివేచన విషయాలను బోధిస్తారు. మీకు ఇచ్చాడు దేవుడు ఛాయిస్, అది మీరు సద్వినియోగపరుచుకోండి. సన్నిధిని కానీ సేవకుని కానీ చిన్న చూపు చూడదు. ఇది ఏర్పాటు చేయబడినటువంటి స్థలము, పిలువబడిన సేవకులు. 4 ముక్కలు నేర్చుకొని అక్కడ ట్రైనింగ్ అయిపోయి వాళ్ళ చేతిని ఇస్తారు, ఏడు చేతిని ఇస్తారు, ఆ అక్కని అమ్మని ఆ అమ్మను ఆధారం చేసుకుని పోషిస్తారని వచ్చింది కాదు. దేవుడు పిలుపు మేరకు ఆయన సేవలో జీవిస్తున్నటువంటి సేవకులు ఆయన పిలిచాడు. నేను నిలబడ్డాను, నిలబెట్టుకున్నాడు, మాట్లాడిస్తున్నాడు, అనేకులను సమకూర్చాడు. విశ్వాసులను, సేవకులను, ప్రవక్తలను తయారు చేసే సాధనంగా, నాయకుడిగా నిలబెట్టుకున్నాడు. ఆ చదువు ఆయన వచ్చినప్పుడు శిష్యులను పిలిచాడు. అది ఇప్పుడు జకర్యా గ్రంథంలో ఉన్న ప్రవచనం నెరవేర్పు ఇప్పుడు జరగబోతుంది. శిష్యులను పిలిచాడు. ఇదిగో ఈ ఎదుట ఒక గ్రామం ఉంది, అక్కడికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును. అది ఇక్కడ కొద్దిగా మనం గమనించాలి. ఎవరు కూర్చోలేని గాడిద మీద కదా యేసుప్రభువు వారు కూర్చుంది కదా. మన ముందు సైతాన్ గారు మన బ్రతుకులు కూర్చున్నాడు కాబట్టి మరి ఇప్పుడు ఎందుకు, మనం ఆయనకు అవసరం కాదు కదా. ఎవరు కూర్చోకొనని గాడిద అన్నారు కదా. ఇప్పుడు విషయాలు గమనించాలి. ఆదాము పాపమును బట్టి ఆ తర్వాత జనరేషన్ వారు పాపము, ఇప్పుడు మీకు తెలిసింది లేఖలు అనేది, వారు పాపము చేయకపోయినను, చెప్పండి పూర్తి చేయండి, పాపము చేయకపోయినను పాపము వారి మీద, చెప్పండి, పాపము వారి మీద పెత్తనము. అర్థమవుతుందా? బ్లడ్ అది మీకు క్లియర్గా అర్థం ఉంటుంది, వేరేగా భావించవద్దు. వాస్తవంగా పుట్టినోడు పాపం, పుట్టినోడు దేవుడితో సమానంగా వాళ్ళు ఏం చేస్తారండి, డాక్టర్ గారు టెస్ట్ చేసి పిల్లవాడికి ఎయిడ్స్ ఉంది, ఎయిడ్స్ ఏంటిది ఏదేముందంటే మనం కొత్తగా చెప్పింది ఏంటి, వాళ్ళ తల్లికో తండ్రికో ఉంది, వాళ్ళ తల్లికో తండ్రికో ఉంది, తండ్రి ద్వారా తల్లికి, ఇద్దరి ద్వారా కూర్చున్నారు. అలాగే ఆదాము పాపమును బట్టి తర్వాత పుట్టినటువంటి జనరేషన్కి వారు పాపము చేయకపోయిన పాపం వారి మీద మీరు చెప్పాలి పెద్దనము. అది దాన్ని మన భాషలో, మన హైందవ భాషలో కూడా జన్మ మహాపాపి, దాన్ని ఏమంటారు, జన్మ. అది దానిదయ్య క్లీన్గా నేను తల్లి గర్భంలోనే చెప్పాలి పాపం వలన వచ్చినవా. నేను ఇప్పుడు మధ్యలో ఎందుకు కేకేస్తున్నానంటే ఇదివరకు వేయలేదు, తెలుసుకోవాలి. లేఖన చాలా ప్రాముఖ్యమైనది వాక్యం, లేక ఓడిపోతారు. ఎవరు మాట్లాడినా దానికి సమాధానం చెప్పలేరు. యేసు ప్రభు వారు రక్షకుడు రుజువు చేయలేరు దేవుడు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రభువు దగ్గరికి వెళ్ళే లోపు నేను చాలా మంది సేవకులు తయారు చేయాలి. అది నా ధ్యేయం, నా లక్ష్యం. నేను ఒక గురి, లక్ష్యము, ధ్యేయము లేని వాడను కాను. కేవలం మీ భౌతిక అవసరాలు, రోగాలు, సమస్యల కొరకు మాత్రమే కాదు. అసలైనది ఒకటి, ఆయన లేఖనాలు, సందేశం, వాక్యం మీరు బలముగా నాటుకోవాలి. రాబోయే దినాల్లో వయసును బట్టి చూస్తే మీరు బోధకులు కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. అది ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో. సార్ అది పరిస్థితి. ఒక మనిషిని ఆదాము అవిధేయత వలన అనేకులు
ఏమయ్యారు? పాపులుగా ఎలాగో చేయబడిరో పాపులుగా చేయబడాలి. అలాగే నాకు ఇంకా తెలిస్తే మరి సబ్జెక్ట్ మారిపోతుంది. ఇది మనం మెయిన్ కదా. గాడిద ఎవరు కూర్చోలేదు అంటున్నా చెప్తున్నా, దానికి మనమే ఆ గాడిదలో కదా. ఆదామును బట్టి మనడు ఆ దోషం మన మీద కత్తను చలాయిస్తుంది. చాలా మంది ఉన్నారు మీలో చక్కగా చిన్నప్పటి నుంచి సండే క్లాస్కి వెళ్ళి ఎదిగిన తర్వాత చర్చికి వెళ్ళి అన్నిటికంటే ఫస్ట్ సర్వీస్ ఎప్పుడు 6 గంటలైతే చలి కొనుక్తా ఉన్న వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినను ఒక సమయం వచ్చినప్పుడు లేఖనాలు ఎరిగినప్పుడు మరలా ప్రభు పాదాల దగ్గర వాక్యాలు ఎరిగి, అయ్యా నా జన్మ కర్మ పాపములను క్షమించు, నీ రక్తము చేత నా హృదయాన్ని పవిత్ర పరుచని యేసయ్య చెప్పినట్లుగా, పేతురే చెప్పినట్లుగా, పౌలే చెప్పినట్లుగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందాం. అది అవసరం లేదుగా, పుట్టుక క్రైస్తవులమే కదా. ఇదెందుకంటే లేఖనము చెబుతుంది ఇది జన్మ పాపము, కర్మ పాపం ఉందని. తెలియకుండానే ఆలోచనలు, చూపులు, తలంపులు, ఊహల్లో, ఉద్దేశాల్లో ఎన్నెన్నో కలిగి ఉంటాం భక్తులమై. ఎందుకు ఆయన్ని మైనస్ చేశాడు పరిచయుణ్ణి? నేను నీతిమంతుడిని, అది ఇది వీరుణ్ణి సూర్యుడిని, ఏదో పెద్ద మహాభక్తుడు అని చెప్పుకున్నాడు. అదే ఒక పాపం. అది తను హెచ్చించుకోవడమే పాపం. హెచ్చించుకున్నవాడు లేఖనాలు ఎదిగితే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. వాక్యం తెలిసిన వాళ్ళే మితముగా మాట్లాడతారు, వాక్యం తెలియని వాళ్ళు వాడుతారు. ఏంటంటే ఏదో వాళ్ళ మనసులో ఉండా చెప్పాలని తొమ్ముతారు ఏం రావని దొరకరాడే నీళ్ళు ఒక చుక్క పొడవ. వాక్యం ఉంటే ప్రవాహం వస్తుంది. ఎవరు ఎక్కలేదంటే అర్థం ఏంటంటే మనలో ఆల్రెడీ ఆదాయంగా చేసేసాడు. వాడు తెలియకుండా నిలబడ్డాడు సైతాన్గా. అది ఎలా ఉందంట? కట్టబడిందా? ఎలా ఉందా? నా గాడిద కట్టబడి ఉన్నా ఒక గాడిదను దాని మీద అది ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే దాన్ని విప్పి ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిపోతాం. స్వార్థకులు ఉన్నారు కదా కొంతమంది రాదు. ఇప్పుడు మనం నా రుచి కానీ మీ రుచి కానీ ఏంటంటే ముందు గాడికి పాత యజమానుడు ఒకడు ఉన్నాడు, కట్టిపడేశాడు దాన్ని. ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద చెప్పండి సొంత వాని దొడ్డే. ఇది సొంతవాడు అన్నమాట, దాని సొంతం కొనేసుకున్నాడు. కట్టేస్తాడు. ఇంకంతే, ఇక్కడ కట్టేస్తాడు, అక్కడ కట్టేస్తాడు, ఎక్కడైనా కట్టేస్తాడు. వాడు అప్పుడు ఉన్నాడు ఆదాము అనుకుని ఈ లోకనాథుడు. వాడు మా అందరి మీద పత్రం జలాయిస్తున్నాడు. వాడు ఆ బలహీనతలో బంధిస్తాడు, ఈ బలహీనతలో బంధిస్తాడు, ఆ ఆశలో బంధిస్తాడు, ఈ ఆశలో బంధిస్తాడు. వాడి ఇష్టం వచ్చిన అక్కడ దగ్గర బంధించేస్తాడు. అది ఇంకా దానికే బంధించబడతాం. ఆదివారం ఆరాధన అయినా కదిలిరాం, ఎందుకంటే చూస్తూ ఉంటాం అందులో బంధించబడతాం. వెళ్దాం నేను అన్నాక అందరు ఇంటికి వచ్చినాక ఆమె చూస్తానే ఉంటాం. ఇది పనులు రకరకాలు ఉంటాయి. బంధువులు తెస్తాడు, మిత్రులు చేస్తాడు. ఏమండి ఇంకెవరు ప్రాముఖ్యమైన వ్యక్తులను చేస్తాడు, నేను అక్కడికి కూర్చొని పెడతాడు. ఇది బంధకం. కొందరినైతే బారులను బంధిస్తాడు, కొందరిని ఇంకొక వేరే చోట బంధిస్తాడు. ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఏసే శిష్యులాగా ఏం చేయాలి? మనం ఆ గాడిద పిల్లలను విప్పుకొని రావాలి. ఎవరన్నా అడిగితే ఇది చెప్పండి, ఇది అది విషయాలు గమనించండి. సువార్త విషయంలో సువార్థికులారా మీ డ్యూటీ ఏంటంటే, ఈ మధ్య మనోడు బెన్ని మరి నీలేశ్వరం అని, అనంతవరం అని, ఆవుల పాలెమని, క్రోసూరని, అచ్చంపాటని ఇక ఈ ఏరియాలలో తిరుగుతున్నారు. వలస కార్మికులు దొరికారు. అక్కడ వాళ్ళకి సువార్త బోధిస్తున్నారు. ఇది శిష్యుల పని. ఇప్పుడు మనకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎక్కడెక్కడ ఈ గాడి పిల్లలాగా బంధించబడ్డారో వారి బంధకాలు విప్పవలసినటువంటి బాధ్యత
ఓ నా శిష్యురాలా, శిష్యుడు నీ పైన ఉంది. ఈ మట్లాది వారు ఆరాధన దినమున నువ్వు ఎంతమందిని బంధకాల నుంచి విడిపించావు. వారి కొరకు ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ సొంతం, నీ స్వాస్థ్యం, నీ కుమారుడు, నీ కుమార్తెలు కావాలని ఎవరైనా అడిగితే ఇది సువార్త అండి, ఇది మత మార్పిడి కాదు, మనసు మార్పిడి. మానవుడు నరకం నుండి తప్పించుకుంటానికి యేసు ప్రభువారు చెప్పిన సువార్త, మనలను చెప్పమని సువార్త అండి. ఇది వాళ్ళు బాప్తిసం పొందినంత మాత్రాన ఈ కులం నుండి ఆ కులం వరకు మారరు. వాళ్ళు ఏసైనా ధరిస్తారు, వాళ్ళ మనసులు మారిపోతాయి, జీవగ్రంథంలో వారి పేర్లు ఉంటాయి, వారి నిత్య జీవనానికి వారసులు అవుతారు అని చెప్తా. గట్టిగా చప్పట్లు కొడతా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సువార్తను యేసుని వెంబడించా, ఎంత భాగ్యము నీకు. యేసుని వెంబడించా, ఎంత భాగ్యము నీకు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఈ మట్లాదివారపు రోజున పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులుగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని హెచ్చరిస్తున్నాడు. మత్తయి సువార్త 28లో 11 మంది శిష్యులు యేసు కదండి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకి వెళ్ళారు. వారితో 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా, అది ఏమండి శిష్యులు అయ్యాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? మనము సమస్త జనులను శిష్యులుగా చేయాలి. మరి ఎక్కడెక్కడ ఈ గాడిదలు బంధించబడ్డాయో విప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. కంటే ఈ దూచి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. గాడిదల గురించి కాదు, గుర్రాన్ని గురించి కాదు, మన గురించి మనం ఆలోచించమని చెప్తున్నాడు. మనకు చెప్తున్నాడు, ఈ మట్లాదివారపు రోజున నువ్వెంత నా పని విషయంలో నా శిష్యులు ఇద్దరు పంపించినప్పుడు నేనేం చెబితే అది చేశాను. ఆ గాడిద పిల్లలను నా దగ్గర పిలుపుకొచ్చారు. వాళ్ళు అడిగితే ఇది ప్రభువుకి కావాలని చెప్తే వాళ్ళు నోరు మూసుకున్నారు. కొంత ప్రదేశంలో కొన్ని ప్రాంతాల్లో దేవుడు ప్రణాళికలో ఉన్న వ్యక్తులు ఉంటారు. మనం ధైర్యం వహించాలి. వాళ్ళు ఏదైనా అభ్యంతరం చెప్తే దేవుడు చెప్పాడంటే ఆయన సేవండి నేను చేస్తున్నా అన్నప్పుడు కొద్దిగా దైవ జ్ఞానం, దైవ భయం కలిగిన వారు మౌనం అవుతారు. కొందరు వ్యతిరేకిస్తారు. యేసు రక్తమే జయం చెప్పి ముందుకెళ్ళిపోవాలి. శిష్యులు కూడా అదే చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకొని మీరు చెప్పిన దానికి లోబడితే
వారిని యోగ్యులుగా ఎంచి ఆ ఇంటికి శుభము సమాధానం చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని వద్దు వెళ్ళిపోండి అని క్లోజ్ వేస్తే మీ పాదములు ఎక్కడ దొరకండి. అది సాక్షాత్మై రేపు నిలబడుతుంది. వెళ్ళండి. వాక్య జ్ఞానం ఉన్న వారులారా, సువార్త ప్రకటించడానికి సామర్థ్యం కలిగిన వారులారా, పరిశుద్ధ జీవితం జీవిస్తున్న వారులారా, ఏ బంధకాలు లేక ఆత్మ ద్వారా స్వేచ్ఛను స్వతంత్రాన్ని పొందుతున్న శిశురాలులారా, మీరు వెళ్ళండి. ఈ డ్యూటీ ఏదో మీరు నిర్వహించాలని ఈ మట్లాది వారపు దినమున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు మౌనంగా ఉంటే చాలే, నన్ను, నా భర్తని, నా బిడ్డల్ని దేవుడు దీవించాడు, అబ్బా నాకు ఎన్ని ఇచ్చాడు, ఇది కాదు సాక్ష్యం. నాకు బలి ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చింది, ఇది కాదు సాక్ష్యం. నేను ఎంతమందిని దేవుడి దగ్గరికి నడిపించా, దేవుళ్ళలో బలపరుస్తున్నా, ఇది నిజమైన సాక్ష్యం. ఈ అనుభవానికి రండి. ఇంకా ఒడ్డునే ఉండొద్దు, కొంచెం ముందుకు ధోరణి పోనివ్వండి, లోతుకు నడిపించండి. రతనాలు ముత్యాలు అక్కడ మనకు కనబడతాయి, దొరుకుతాయి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోనడుగను చేపించి లోకంలో సవరించి ఇప్పుడు మనందరూ చెప్పేది ఏంటంటే, ఈ వచనంలో మాసిరామన్నయ్య గారు రాసిన పాట. అప్పుడే 84లో నేను సేవకు వచ్చినప్పుడు, అసలు అంతకుముందే ఆయన అంటే నాకు భలే ఇష్టం. ఆయన బ్యాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అయినా ఆయన రాసే పాటలు చాలా అద్భుతం, అమోహం కదా. ఏ ప్రోగ్రెస్ చాలా పాటలు. సమరస్త్రీ గురించి పాట, ఉన్నతమైనటువంటి అభిషేకం కలిగిన ఆయన చూస్తే అక్కడ జాకబ్ గారు మీటింగ్ చూసినప్పుడు ఎక్కిపోయి ముందే కూర్చున్నాను. ఆయన స్పీకర్ అంటే ఎక్కిపోయి ముందు కూర్చున్నాను. అన్నీ రాసుకున్నాను, అన్ని చక్కగా వినేవాడు. నేను చెప్తున్నాను యథార్థత. అలాంటి అపోస్తులు, అభిషిక్తులు బోధలు నేను వినబట్టే నా 18-19 సంవత్సరాల వయసున్నప్పుడు వినబట్టి ఈ దినాన్ని నేను బోధించగలుగుతున్నాను. ఏమండి, మీరు వీటి మీద వ్యామోహం పెంచుకొని ఆయన ఏదో చెప్తారులే అనుకుంటే నీ బ్రతుకులు
మీరెప్పుడు సువార్త ప్రకటించలేరు. దేవునికి ఇష్టలుగా బ్రతకలేరు. వాక్యాన్ని ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు. అది వాక్యంలో ఉన్నతమైన జ్ఞానము, బలము, శక్తి ఉంది. ఆయన తన వాక్కులను ఏం చేశాడు? అని బాగు చేశాడు. నీ వాక్యము నా పాదములకు దీపములు, త్రోవకు వెలుగయ్యింది. నీ వాక్యము నన్ను నా బాధలో అది నెమ్మది కలిగించేది కూడా దేవుడి వాక్యం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లోబడాలి. దేవుడు చెప్పాడు కాబట్టి లోబడితేనే మనం వెళ్తే ఎవరితో చెప్తే వాడు లోబడతాం. ఇక్కడ చివరి వచ్చిన ఏమంటాడు? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో అందులో పాల్గొనుకోవాలి. అప్పుడు పరమాత్మ మోక్షంతో పరిపూర్ణ సమర్పణ అభిషేకం వచ్చింది. నీకు తెలియకుండానే నువ్వు సమర్పించుకుంటావు. పరమాత్మ మోక్షం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. అప్పుడు నువ్వు నేను చేయాలి. ఒక్కరికన్నా సువార్త ప్రకటించాలి. ఒక్కరిని దేవుని దగ్గర తేవాలి. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవాలి. ఈ ప్రాంతాన్ని నేను సువార్త ప్రకటించాలి. ఇది మనలో రావాలి. ఇది సాక్రిఫైస్. ఇది అభిషేకం అంటే, ఇది సమర్పణ అంటే. ఆ ఇంట్లో 7 నలుగురు కూర్చొని ఎల్ల కనపడిందమ్మా, తెల్ల కనపడిందమ్మా, నల్ల కనపడిందంటే నలుగు. అది కాదు. సువార్త ప్రకటించాలి. వెళ్ళండి. అక్కడ ఏదో వెళ్ళి చేయమని లేదు. వెళ్ళి అది ఒక కట్టబడినటువంటి గాడిదలను విప్పండి. విప్పాలి. వాళ్ళ పాప బంధకాలు విప్పితే వాళ్ళు పవిత్రులైపోతారు. ఎవరిని అడిగినందుకు ప్రభుకి కావాలనండి. అప్పుడు తీసుకొచ్చారు. శిష్యులు వెళ్ళి తీసుకొచ్చారండి. ఎంత అద్భుతం ఇది! అప్ప అనేకులను దేవుని దగ్గర తీసుకొచ్చే వ్యక్తులుగా, శిష్యులుగా మనము ఉండాలి. ఆ తీర్మానానికి సమర్పణకు రండి. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు చక్కగా దాని మీద వస్త్రాలు వేసి, ఆ వస్త్రాలు వేసి దాని మీద వేసే కూర్చొని, అయ్యో ధూళి దుమ్ములో నడవకూడదు, మళ్ళీ వరుసగా వస్త్రాలు పరీక్ష, వాటి మీద నడుచుకుంటూ వెళుతుంది. నీ ప్రార్థన వలన, నీ సువార్త వలన పాపంలో నడిచేవాడు రక్షణలో నడుస్తాడు. చప్పట్ల దేవుని స్తోత్రం. సైతాను బ్రతుకులో పెట్టుకుని సైతాను ఒత్తిడి ద్వారా రకరకాల పాపాలు చేసేవాడు దాని శక్తిని పొందుకొని నీతి కార్యాలు చేస్తాడు. ఇది కాదు, ఇదే మట్లాది. ఏది మట్టలేదమ్మా టీచర్ గారు నిషేధించేది. అప్పుడు నేను కూడా చూసేవాళ్ళం కదా. అమలు కూడా తెమ్మంటావా? వచ్చే సంవత్సరం చేస్తాంలే. చూడండి, అది మనకు కావలసింది. ప్రభువు దాని మీద కూర్చున్నాడు. వంకర మార్గంలో, మురికి మార్గంలో నడిచే గాడిద తెల్లటి వస్త్రాల మీద వెళ్ళిపోతుంది. ఇది ఈ మట్లాది వాళ్ళ మన చూచి, మనందరూ చూచి, మనం ఒకవేళ ఇందులోనైనా కట్టబెడితే ప్రార్థన చేసి ఆత్మ ద్వారా దాన్ని కాల్చినాం. ఎక్కడెక్కడ బంధించబడ్డారు, బంధుమిత్రులు నుంచి వాళ్ళు ఆ బంధకాల్లోంచి విడిపించమని దేవునికి మొరపెడదాం. వారిని విడిపిద్దాం. యేసయ్యకి వాహనముగా, యేసయ్య తమ హృదయాలను నిలిచేటట్లుగా విజ్ఞాపన చేద్దాం. ఈ కార్యాన్ని ఈ మట్లాది వారం మొదలుకొని వచ్చే మట్లాది వారం వచ్చేసరికి కొందరినైనా, వచ్చే సంవత్సరం కొందరినైనా ప్రభు దగ్గర చూపిద్దాం. గట్టిగా చెప్పట్లో ప్రభు దగ్గర చూపిద్దాం. ఆయనకు నిజమైన శిష్యులుగా ఉందాం. తల వంచడు ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది. టైం అంటే అయిపోయింది. ఈ టైంలో మీకు టైం తప్పినా మీకు వాక్యం వినబడదు, ఆరాధనలు ఏకీభవించలేము. ఛాయిస్ ఇది కంటే. ఇది మీకు అనుకోవాలా సమయాన్ని సత్యం ఏర్పరుచుకోండి. అందరూ హృదయాలు తెరవండి. ఏమైనా వస్తున్న పాట అందరూ కూడా హృదయాలు తెరవండి. ప్రార్థన పూర్వకం ఉండండి. మన పరిస్థితి అట్లుంది. శిష్యమైన మనము కొందరిని ఆయన దగ్గరికి తీసుకురామని యేసయ్య కోరుకుంటున్నాడు. కొందరిని ఆయన దగ్గర తీసుకురామని యేసయ్య కోరుకుంటున్నాడు. అసలు ముందు నువ్వు కట్టబడ్డాయేమో, ఆ పట్టు ఇవ్వడలేదేమో ఒకసారి సరి చేసుకో. ఒక్కసారి అన్ని కూడా సరి చేసుకో. ప్రభున్నాడు వేసినాడా? అయ్యా నన్ను సరి చేయాలి. అపోస్తులు శిష్యులు
అపనిందలు హింసలు అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి హరించిరి నీతి భరించిరి ఆత్మలను రక్షించిరి ఏది నీ సాక్ష్యము ఏది నీ త్యాగము యేసువార్తను చాటింపము ఎలాగే లక్ష్యము ఎచిరారము ఓ క్రైస్తవ ఏది నీ సాక్ష్యము ఓ ఎంతో విస్తారము ఓ చేతి వారెవరో ఓ ఎంతో విస్తారము ఓ చేతి వారెవరో కొంతైన ప్రయంగలో కొంతైన ప్రయంగలో కోరిక కలుగును ఇది నీ సాక్ష్యము ఇది నీ త్యాగము యేసువార్తను చాటింపరు ఎలాగే లక్ష్యము ఎచిరారము ఓ క్రైస్తవ ఇది నీ సాక్ష్యము. పరమ తండ్రి స్తోత్రాలయ్యా, ఇవి మాట్లాడే వారికి దినమున ప్రవక్తల ప్రవచనాలు లేఖనాలను మీరు వ్రాయబడిన విధానం, మీరు ఏం చేయమని శిష్యులతో చెప్పారు ఆ సంగతిని మేము జ్ఞానం చేసుకున్నాం. మేము ఎక్కడైనా బంధించబడితే ఏ లోకంలోనైనా వినిపించయ్యా మమ్మల్ని. అయ్యా, ఇంకా ఎందరూ బంధకాల్లో ఉన్నారో వాళ్ళని విడిపించడానికి సువార్త చెప్పి అభిషేకాన్ని ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. మీ కొరకు బ్రతికించండి. పెద్ద కార్యక్రమంలో ఉంది యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.